ఒక సీట్ అయితే ఆశించారు. అలానే ఎమ్మెల్సీ లాంటివి. కానీ ఆయనకు అలాంటి ఎలాంటి పదవులు దక్కకపోతే ముందుగానే ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత అదే కోవలోకి శ్రీరెడ్డి గూడా నేను ఇంక జీవితాంతం గూడా ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడను. అలానే ఎవరిని విమర్శించను. ఒకవేళ ఫ్యూచర్‌లో వైసీపీ గెలిచినా సరే నేనైతే మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండనైతే ఆమె అయితే చెప్పడం చూసాం. ఇలా అందరూ చెప్పుకున్న ప్రయత్నంలో పోసాని మురళీకృష్ణ గారు కూడా నిన్నైతే ప్రెస్ మీట్ పెట్టి ఇక నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. ఏ పార్టీకి మద్దతు ఇవ్వనైతే చెప్పాడు. అలానే నేనైతే మంచి మంచి నాయకుల్ని నేను గౌరవించాను. మంచి విషయాలు వారి గురించి చెప్పాను తప్ప ఎవరైతే చెడ్డ నాయకులు ఉంటారో, ఎవరైతే ఆహ్, అంటే సొసైటీలో ఎవరైతే మంచిగా తిరుగుతున్నారో, మంచిగా ఉండట్లేదో వాళ్ళ గురించి నేను చెడుగా చెప్పాను తప్ప ఎవరిని నేనైతే కించపరచలేదు. ఆయనైతే సమర్థించుకునే ప్రయత్నం అయితే చేశాడు. సరే ఏదైనప్పటికైతే వైసీపీకి ఎవరైతే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్‌గా ఉండి సబ్జెక్ట్ కొంచెం గట్టిగా మాట్లాడే ఆవేశంగా పోసాని మురళీకృష్ణ ఆవేశంగా మాట్లాడతాడు గానీ, సబ్జెక్ట్‌లో అయితే గ్రిప్ అయితే ఉంది. సబ్జెక్ట్ మంచిగా పట్టుకొని మంచి విషయాన్నయితే నేరేట్ చేస్తా ఉంటాడు. ఒక విషయం గురించి ఆయన గూడా